ఆడికృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి భరణి కార్తీక అభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆడికృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి భరణి కార్తీక అభిషేకం షణ్ముఖ సహస్రనామార్చన మహామంగళహారతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కావళ్లతో కిటకిటలాడిన క్షేత్రాలు. శ్రీకాళహస్తిలో ఆడికృతిక సందర్భంగా 2 మండలాల పరిధిలోని రామగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కడివేడు సుబ్రహ్మణ్య స్వామి, పల్లికొండేశ్వరుల ఆలయాలు భక్తజన సంద్రోహమయ్యాయి. ఉదయం నుండి వందలాది సంఖ్యలో భక్తులు కావళ్లతో ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవమూర్తులను ఆహ్వానించి సర్వదర్శనం కల్పించారు. రాత్రి కొండ కింద ఉన్న ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించి ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు, ఈవోలు హేమచంద్రరావు, లతాలు పర్యవేక్షించారు. వైభవంగా ఆడికృతిక పూజలు, ఆడికృతిక సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో హోమాది పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇంద్ర విమానంపై స్కందుని రాజసం ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి ఇంద్ర విమానాన్ని అధిరోహించారు. ముక్కంటి ఆలయం నుండి ఊరేగింపుగా చతుర్మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. విజ్ఞానగిరి వద్ద ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక హారతులను ఇచ్చారు. ఈ విశేషోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.